ఇక్కడ అమ్మలుగా ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడు వాళ్ళ అమ్మలు గుర్తొస్తారు, అంతే కదండి. ఇప్పుడు నాకు కూడా ఇప్పుడు మా అమ్మకి ఉంటే బాగుండు, పూజ చేస్తే బాగుందనే అంత ఎందుకంటే అరుదైన అవకాశం అది. పిల్లల ముఖాల్లో ఆనందం, తల్లుల ముఖాల్లో గర్వం, ఇక్కడున్న అందరి మొహాల్లోని కూడా మేము కూడా మా అమ్మకి ఇలా చేస్తే బాగుండు అని అనిపించే సమయం. నిజంగా చెప్పాలంటే అందరికన్నా ఎక్కువగా మనకు తాపత్రయపడేది అమ్మ, అందరికన్నా ఎక్కువగా మనం నెగ్లెక్ట్ చేసేది అమ్మని. అమ్మయ్యగా అనే చదువు అనమాట. ఎవరికైనా అమ్మ వాళ్ళని ఆదరించాలి ఎంత ఆనందిస్తున్నారో ఏమంటారు కూడా మా అమ్మని చాలా మందికి ఐడియా ఉంటుంది. పసుపు, కుంకుమ, పువ్వులు ఇవన్నీ కూడా పవిత్రమైన వస్తువులు. దేవుడికి పూజ చేస్తాం కదా, సో చాలా పవిత్రత ఉంటుంది ఆ వస్తువులు అన్నిటికని. ఓం యోగైతాం బ్రాహ్మణో వేదామృతేనావృతాం పురీం తస్మై బ్రహ్మాజహాయుర్కీర్తిం ప్రజాం దదుః భాగధేయేనైవేనం ప్రతి బ్రాహ్మణార్షేయ ఉత్తరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాదేవేనం దేవతాభిరుద్ధరతే యావతీర్వై దేవతాస్తాః సర్వా వేదవిధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో దివేదివే నమస్కుర్యాన్నా శ్రీరంగేర్తయేధేతాయ దేవతాః ప్రణాతి పర్యాప్తనంతరాయాయ సర్వస్తోమోతిరాత్రోత్తమహర్భవతి సర్వస్యాప్యై సర్వస్యై సర్వమేవ తేనా ఆప్నోతి సర్వం జయతి శతం జీవ శరదో వర్ధమాన ఇత్యపనికమో భవతి శతమానమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి సమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. అందరూ తినండి అమ్మా. ఏదైనా స్వీట్ చేసామనుకోండి అందరితో పాటు అమ్మ తినరు. అయ్యో నా కొడుకు ఇష్టం, నేను చేస్తే అలాగని దాచేస్తాం. అవునండి, కొడుకు ఇష్టం, కూతురికి ఇష్టం అని చెప్పి వాళ్ళకి ఇష్టమైంది మనం తినం, దాచేసి మళ్ళీ వాళ్ళకి